రాధాకృష్ణ గారే. ఆయన అది రాసేటప్పటికి అది తెలుగుదేశం ఉద్దేశం అనుకున్నారు వాళ్ళు. అవును. రెండో వారానికి వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం అంటే అదేదో పెద్ద గొప్ప పోస్ట్ ఏం కాదు, 6,000 ఆయనే చెప్పాడు. అవును. మరి 6,000 కోసం లోకేష్ కావాలని పట్టుపట్టడం ఏంటి వెరితనం కాకపోతే? అది 6,000 లాగా ఉండాలి పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ హితబోధ కూడా చేశాడు ఆయన. ఈ 2 ఎడిటోరియల్ కాలమ్స్ ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి దాన్ని ఆపకపోయాడు. ఫస్ట్ వారం రాయడం, రెండో వారం మళ్ళీ కంటిన్యూ చేసేటప్పటికి ఓ ఫీలింగ్ తెలుగుదేశం క్యాడర్లో ఏమొచ్చింది, ఓహో మనోళ్ళు ఏదో స్కెచ్ చేస్తున్నారు అంటే. మనం ఏమంటామంటే దీన్ని లీకులు అంటాం. అంటే మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, కొన్ని ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డులు ఏరివేత చేస్తాం అనగానే పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ ఏంటో మీడియా ఈ వార్త ప్రొజెక్ట్ చేయగానే ఇది ఇన్ఫర్మేషన్ ఇదే మన ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారానా లేకపోతే ఇదే మీడియా ద్వారానో, ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి పోల్స్ ద్వారానో ప్రభుత్వాలకు ఒక అంచనా వస్తాయి. అంచనాకు వచ్చి దాని జోలికి పోవాలా పోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవాణి తీసేయాలని అనుకున్నారు, కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ఆగిపోయింది. ఒకప్పుడు మీకు తెలుసో తెలీదో ఎస్వీబీసీ ఛానల్కి వ్యతిరేకంగా అసెంబ్లీలో పెద్ద చర్చ పెట్టింది తెలుగుదేశం పార్టీ. తిరుపతి తిరుపతి దేవస్థానం డబ్బులు తీసుకెళ్లి దేవుడి దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు వేసే డబ్బులు భక్తుల కోసం, అట్లాగే శ్రీవారికి సంబంధించింది దాన్ని తీసుకెళ్లి టీవీల కోసం ఖర్చు పెట్టడం ఏంటి, ఇది వాళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తున్నారంటూ పెద్ద రచ్చ చేసింది. అది మేము వస్తే తీసేస్తాం.